హిమోగ్లోబిన్ ఆక్సిజన్కి ఉన్నటువంటి సంబంధాన్ని చూసినట్లయితే ఇంతకుముందే చెప్పుకున్నాము, ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసిపోయి ఆక్సీ హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. అయితే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో కలిసిపోవడానికన్నా ముందు ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ వాయువు కనుక అవైలబుల్గా ఉంటే ఆ కార్బన్ మోనాక్సైడ్ని గ్రహించే గుణమే ఈ హిమోగ్లోబిన్కి అధికంగా ఉంటుంది. ఫలితంగా ఏర్పడేటువంటి సంక్లిష్ట పదార్థాన్ని మనము కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని అంటాం. ఆక్సిజన్ కనుక హిమోగ్లోబిన్తో కలిసిపోతే ఆక్సీ హిమోగ్లోబిన్ అని, కార్బన్ మోనాక్సైడ్ కనుక హిమోగ్లోబిన్తో కలిసిపోతే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటిది పాయిజనస్, అంటే ఒక రకమైనటువంటి విషతత్వం కలిగినటువంటి హానికరమైనటువంటి ఈ పదార్థము. కాబట్టి మానవ లోపల ఇది మరణానికి కారణమవుతుంది. ఎక్కువ మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ కనుక మనము తీసుకుంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడి హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ సప్లై చేసే, ఆక్సిజన్ని సరఫరా చేసే సామర్థ్యం తగ్గిపోయి మరణానికి దారితీస్తుంది. అందుకే కార్బన్ మోనాక్సైడ్ని మనము విషవాయువుగా మరియు కలుషితమైనటువంటి వాయువుగా పేర్కొంటాం.